సో ఈ పీటీ వారెంట్లు ఏంటంటే ఇంకొన్ని రోజుల లోపల పొడిగించాలి, ఇక్కడంతా కూల్ అయ్యాక బయటికి తెచ్చి వదిలేయాలి. సో అదేదో జరుగుతుంది సార్. ఎనీవే ఇతని మీద పెట్టిన సెక్షన్స్ ఏంటంటే సరే సెక్షన్స్ కాదు, బలమైన కేసులు ఏంటంటే గతంలో శ్రీశైలంలో తాగి ఒక ఎమ్మెల్యే ఎక్కడైతే ఒక ఫారెస్ట్ అధికారిని దుర్భాషలాడి కొట్టి వాళ్ళ వెహికల్ తీసేసుకున్నారో అంత బలమైన సెక్షన్స్ ఏమి ఇతని 36 కేసుల్లో 56 కేసులు ఎక్కడా లేవు. మరి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఆయన ఎప్పుడు జైలుకి పెడతారు? అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో కూడా మా వాళ్ళకు ఒకలాగా, మీ వాళ్ళకు ఒకలాగా, మీ నాయకులకు ఒకలాగా, మా నాయకులకు ఒకలాగా అని ఎక్కడా లేదు. సో ఆయనకి అంటే ఇప్పుడు ఈయనతను చేసిన తప్పే, అతను చేసిన ఇంకా దుర్బలమైన తప్పు. ఒక శాసన మండలి సభ్యుడిగా, ఒక శాసనసభ సభ్యుడిగా ఉండి అలా చేయడం తప్పు. మరి అతని అరెస్ట్ ని ఎవరు అడిగిరేంటి? న్యాయస్థానాలు కూడా ఇమీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయండి అన్నట్టో లేకపోతే ఒక డైరెక్షన్ ఇవ్వడమో ఎక్కడ జరగదేంటో మాకు ఆశ్చర్యం అవుతుందండి. సో ఎనీవే ఆయన అనుకున్నది సాధించారు. అంబటి రాంబాబు గారు ఎప్పుడు నన్ను లోపలేస్తారా, ఎప్పుడు నన్ను టైగర్ అంటారా, ఎప్పుడు నా కోసం జగన్ అన్న వస్తాడా అని ఆలోచించారు. ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ ఎలివేషన్ ఇచ్చారు ఈ దరిద్రపు కొట్టు ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళు. వీళ్ళని అసలు ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన అంచనాలకు మించిన ఆయనకి అవకాశం ఇచ్చినారు. ఆ దరిద్రం ఏంటంటే ఆయన మళ్ళీ అది కూడా ఇలా చెప్పినాడు, అది కూడా పుష్ప 2 డైలాగ్ లాగా తగ్గేదేలే అని ఇంకా మాటలు లేవు, జస్ట్ సైగలే.